గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రభుజీ, గీతాపట్టణం ఇది మానవ జీవితాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తుంది అంటారు? ఎటువంటి మార్పు వస్తుంది వారి జీవితంలో? భగవద్గీత ఆధ్యాత్మిక జీవనానికి ఫౌండేషనల్ స్క్రిప్చర్, ఓకే, పునాది అన్నమాట. అందులో భగవద్గీతలో మనకి ముఖ్యంగా యోగం అంటే ఏంటో చెప్పారు. ఇంతకీ యోగా అంటే ఏంటి? మన యొక్క చైతన్యాన్ని, మన యొక్క మనస్సుని భగవంతుడికి కనెక్ట్ చేయడం యోగా. లింకింగ్ అవర్ కాన్షియస్నెస్ విత్ ద సుప్రీం. ఓకే, మన హృదయాల్ని, మన మనస్సుని, మన యొక్క చైతన్యాన్ని, మన చేతనని భగవంతుడికి అంకితం చేస్తూ భగవంతుడికి కనెక్ట్ చేయడం అనమాట. అది యోగా. ఓకే, ఆ యోగా 4 రకాలు. భగవద్గీతలో కృష్ణుడు 4 రకాల యోగాలను చెప్తాడు. 1 కర్మయోగం, 2 జ్ఞానయోగం, 3 ధ్యాన యోగం, 4 భక్తి యోగం. ఓకే, కర్మయోగం అంటే మన యొక్క కర్మల ద్వారా, మన యొక్క విద్యుక్త ధర్మాల ద్వారా మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని ద్వారా భగవంతుడికి కనెక్ట్ అవ్వడం. ఓకే, రాజుగారు రాజ్యపాలన చేస్తూ భగవంతుడి సేవ చేస్తున్నాడు. ఎలా? రాజు ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి జనులందరినీ భగవంతుడి బిడ్డలుగా పరిగణించి, నేను చేసే రాచరికం అంతా భగవంతుడి సేవ, భగవంతుడి యొక్క బిడ్డలకు సేవ అని తాను క్షత్రియ ధర్మాన్ని అవలంబిస్తూ ఆ క్షత్రియ ధర్మాన్ని భగవంతుడికి అంకితం చేస్తున్నాడు. అది కర్మయోగం. కర్మయోగం అంటే మీ వ్యక్తిగత ధర్మాలని మీరు పాటించాలి, ఆ రిజల్ట్స్ని ఆయనకి అంకితం చేయాలి. బిజినెస్ చేశాడు, ఎంత ప్రాఫిట్ వచ్చింది, దేవుడికి అర్పించాడు, కర్మయోగం. ఓకేనా? అంటే మీ కర్మల ద్వారా భగవంతుడిని చేరుకోవడం కర్మయోగం. రెండవది ఏంటి? జ్ఞానయోగం. మీ జ్ఞానం ద్వారా భగవంతుని చేరుకోవడం. అంటే మీరు భగవతత్వాన్ని గురించి చదవండి, భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, ఆయన యొక్క లీలల్ని, నామాల్ని, రూపాలని చక్కగా అర్థం చేసుకోండి, తెలుసుకునే ప్రయత్నం చేయడం. అలా జ్ఞానాన్ని, భగవంతుడి గురించినటువంటి జ్ఞానాన్ని సముపార్జించడం జ్ఞానయోగం. ఓకేనా? అలా జ్ఞానం ద్వారా మీరు భగవంతుడికి కనెక్ట్ అవుతున్నారు. ఇక మూడవది ఏంటంటే ధ్యానయోగం. ధ్యానం అంటే ఎప్పుడు ఆయన గురించి ఆలోచించడం. దీన్ని అష్టాంగ యోగం అని కూడా అంటారు. అష్టాంగ యోగ అంటారు. అంటే ఎందుకంటే 8 రకాల పద్ధతులు ఉన్నాయి ఇందులో. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 రకాల అంగాలు ఉన్నాయి. అష్టాంగ నార్మల్ వాళ్ళకి సాధ్యపడేవేనా? కొన్ని సాధ్యం అవుతాయి, సమాధి కష్టం. అందుకే అష్టాంగ యోగం ఇంప్రాక్టికల్ ఈ ప్రపంచంలో, ఈ కలియుగంలో ముఖ్యంగా. కానీ అది కొంతమందికి పాసిబుల్ అయింది ఒకప్పుడు. ఓకేనా? దాన్ని ధ్యానయోగం అంటారు. అంటే అష్టాంగ యోగంలో మెయిన్ ఏంటంటే ధ్యానం, భగవంతుని ధ్యానించడం. మనసులో పరమాత్మగా ఉన్నాడు కదా, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ. అందరి హృదయాల్లో పరమాత్మగా ఆయన నెలకొని ఉన్నాడు కాబట్టి ఆయన్ని ధ్యానించడం ధ్యానయోగం. ధ్యానం, మెడిటేషన్ ద్వారా ఆయన కనెక్ట్ అవ్వడం. 3 చెప్పుకున్నాం మనం. ఏమిటవి? కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం. ఇక 4వది ఏమిటంటే భక్తి యోగం. భక్తి అంటే భగవంతుడి పట్ల ప్రేమ, ప్రేమతో కనెక్ట్ అవ్వడం. ఫస్ట్ పనితో కనెక్ట్ అవ్వడం, 2 నాలెడ్జ్తో కనెక్ట్ అవ్వడం, 3 మెడిటేషన్తో కనెక్ట్ అవ్వడం, 4 డివోషన్తో కనెక్ట్ అవ్వడం. చెప్పండి, మీరే చెప్పండి, ఈ 4 ఏది బెస్ట్ అంటారు? ఏది ఈజీ అంటారు? ఆఖరిది ఈజీ. ఎందుకంటే మనం ఒకరి కోసం పని చేయొచ్చు, వారి మీద ప్రేమ ఉండాలని రూల్ లేదు అక్కడ. మీరు మీ బాస్ కోసం, ఎవరి కోసం పని చేస్తున్నారు, కానీ వారి పట్ల ప్రేమ ఉండకపోవచ్చు మీకు. అది కర్మయోగం. కర్మయోగం ఏమిటంటే మీ యొక్క పని యొక్క ఫలితాన్ని, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన్ అంటాడు కదా కృష్ణుడు. అంటే మీ యొక్క కర్మలు మీరు చక్కగా అలా పాటిస్తున్నారు, ఆ కర్మ యొక్క ఫలితాన్ని భగవంతుడికి అర్పిస్తున్నారు. భగవంతుడి పట్ల ప్రేమతో అర్పించకపోవచ్చు, అర్పిస్తున్నారు. ఓకేనా? అంటే కర్మలో బాధ్యత, కరెక్ట్, డ్యూటీ, డిటాచ్మెంట్ అండ్ డ్యూటీ ఉంది అక్కడ, కానీ డివోషన్ లేదు. అంటే మీరు ఒకరి కోసం పని చేయొచ్చు, కానీ వారి మీద ప్రేమ ఉండకపోవచ్చు. కానీ ఒకరి మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా పనిచేస్తారు వారి కోసం. తల్లి కష్టమైనా చేస్తారు. తల్లి బిడ్డని ప్రేమిస్తుంది, కష్టమైనా కూడా బిడ్డకి నచ్చింది వండి పెడుతుంది. అలా అనమాట. ఎండాకాలం అయినా కూడా, ఇది పొయ్యి ముందు కూర్చోవడం కష్టమైనా కూడా వండి పెడుతుంది, నా బిడ్డ తింటున్నాడని. బిడ్డ చాలా ఎంతూసియాస్టిక్గా మొత్తం తినేసి తల్లికి ఉంచకపోయినా కూడా
చక్కగా తల్లి ఆనందిస్తుంది, ఆ బిడ్డ చక్కగా తింటున్నాడు. కడుపు నిండా తిన్నాడు బిడ్డ. కరెక్ట్. అంటే కర్మయోగం అంటే మీ యొక్క కర్మల యొక్క ఫలితాలని భగవంతుడికి అర్పించడం. అంటే మనం భగవంతుడి కోసం పని చేస్తున్నాం కానీ ప్రేమ పెంపొందించుకోలేదు పూర్తిగా. జ్ఞానయోగం అంటే ఆయన ఏంటో తెలుసుకున్నాం కానీ పూర్తిగా ప్రేమ ఉండకపోవచ్చు. అంటే జ్ఞానంలో ప్రేమ లేదు, ఓకే, ప్రేమలో జ్ఞానం ఉంటుంది. మీకు ఎంతోమంది తెలుసు, మీరు తెలిసిన వాళ్ళందరినీ, మీకు తెలిసిన వాళ్ళందరినీ మీరు ప్రేమించరు కదా, కానీ మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారి గురించి తెలుసుకుంటారు. ఖచ్చితంగా. అవునా? అంటే జ్ఞానంలో ప్రేమ లేకపోవచ్చు కానీ ప్రేమలో ఖచ్చితంగా జ్ఞానం ఉంది. అందుకే భక్తి యోగం జ్ఞానయోగం కన్నా గొప్ప. ఓకే, మనం భక్తి యోగం కర్మయోగం కన్నా ఎలా గొప్ప చూసాం, అవును, అదేవిధంగా భక్తి యోగం జ్ఞానయోగం కన్నా గొప్ప. ఇంకా ధ్యాన యోగం ఉంది. ధ్యానం అంటే ఏమిటి? డీప్ మెడిటేషన్, ఎల్లప్పుడూ ఆయన గురించి ఆలోచించడం. మీరు 100 మంది గురించి ఆలోచించవచ్చు, అందులో ఎంతమందిని ప్రేమిస్తారు? ఒకరిద్దరు ఉంటారు అంతే. అంతే. మీరు ఆలోచించారు కదా ఒక వ్యక్తి గురించి అని వారి మీద ప్రేమ ఉండవలసిన అవసరం లేదు. అదేవిధంగా చాలా మంది ధ్యానయోగులు వాళ్ళు ధ్యానం చేస్తారు కానీ దేనికోసం ధ్యానం చేస్తారు తెలుసా? సిద్ధుల కోసం. అష్టాంగ యోగాన్ని పాటిస్తారు, అష్టసిద్ధులు కావాలంటారు. శక్తులు పొందడం. సిద్ధులంటే తెలుసా మీకు? అణిమ, మహిమ, లఘిమ, గరిమ అంటే గ్రేటర్ దాన్ ద గ్రేట్స్, బాగా పెద్దగా మారిపోవడం, చాలా సూక్ష్మంగా మారిపోవడం. ఇవన్నీ హనుమంతుల వారికి ఆయనకున్న అష్టసిద్ధులు ఉన్నాయి కానీ ఆయన గొప్పతనం ఆయనకున్నటువంటి అష్టసిద్ధుల్లో లేవండి. ఆయన గొప్పతనం ఆయనకున్నటువంటి రామభక్తిలో ఉంది. ఓకే, మనం హనుమంతుడు అంటే మనకి రామభక్తి గుర్తొస్తుంది కానీ అష్టసిద్ధులు గుర్తురావు కదా. శరీరం భీకరంగా పెంచాడు, మళ్ళీ చిన్నగా మారాడు, లంకిని దుర్గ చిన్నగా అయ్యాడు, సురసేదుర్గ పెద్దగా అయ్యాడు, అన్ని చేయగలడు ఆయన. కాకపోతే ఆయనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి? రామభక్తి. సో ముగించాలంటే, క్లుప్తంగా చెప్పాలంటే, కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తి యోగము, ఈ 4 యోగాల గురించి కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఇందులో భక్తి యోగం అత్యంత ప్రధానమైనది. ఎందుకంటే భక్తి ఉన్నవారికి జ్ఞానం ఉంటుంది, ధ్యానం చేస్తారు, కర్మ భగవంతుడి కోసం పని కూడా చేస్తారు. కానీ కేవలం కర్మ చేసే వాళ్ళకి ప్రేమ ఉండకపోవచ్చు, కేవలం జ్ఞానం ఉన్న వారికి ప్రేమ ఉండకపోవచ్చు, కేవలం యోగా చేసిన వారికి ప్రేమ ఉండకపోవచ్చు, కానీ భక్తిలో ఆ 3 ఉన్నాయి. కాబట్టి కృష్ణుడు ఫైనల్గా చెప్పింది ఏంటంటే భక్తి యోగం అన్నింటికన్నా ఉత్తమమైనటువంటి యోగం. యోగినామపి సర్వేషాం మద్గతేనంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగులందరిలోకి భక్తి యోగి ఎంతో గొప్పవాడు అని కృష్ణుడు చెప్పాడు. ఇలా మనం యోగ గురించి భగవద్గీతలో నేర్చుకుంటాం. మనం ఖచ్చితంగా భగవంతుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి అన్న విషయం మనం తెలుసుకున్నప్పుడు మనలో పరిపక్వత వస్తుంది, పరివర్తన వస్తుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది.